హాయ్ హలో అందరికీ నమస్తే. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. మనం స్టాక్ మార్కెట్ లో డివిడెండ్స్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా తెచ్చుకోవచ్చు? 10,000 మంత్లీ డివిడెండ్ ఇన్కమ్ రావాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇవి చాలా మంది ఇన్వెస్టర్స్ కి వచ్చేటువంటి డౌట్స్ అన్నమాట. మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి సీరియస్ గా థింక్ చేస్తుంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇదే రైట్ టైం అండ్ రైట్ ప్లేస్. సో ఈ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? డివిడెండ్స్ అంటే ఏంటి? ఈ డివిడెండ్స్‌తో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? వీటి మీద టాక్స్ అనేది ఎలా ఉంటుంది? అని ఈ వీడియోలో చూద్దాం. ప్రతిదీ కూడా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 10,000 ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మార్కెట్ ట్రెండ్స్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చాలా మంది స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసి క్విక్ ప్రాఫిట్స్ కోసం ట్రై చేస్తారు. కానీ రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు లేకపోయినా మనీ సంపాదించే స్ట్రాటజీ మీ దగ్గర ఉన్నప్పుడు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం డైరెక్ట్ గా పని చేయకుండా వచ్చే ఇన్కమ్ అన్నమాట. అంటే వన్ టైం ఎఫర్ట్ పెట్టి సెటప్ చేశాక రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తూ ఉంటదన్నమాట. స్టాక్ మార్కెట్ లో మనం రెండు రకాలుగా లాభం పొందొచ్చు అన్నమాట. ఒకటి క్యాపిటల్ అప్రిసియేషన్, అంటే స్టాక్ వాల్యూ పెరిగినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. అండ్ అలాగే డివిడెండ్స్ అంటే ఒక కంపెనీ ప్రాఫిట్ లో నుండి షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేది డివిడెంట్ అని అంటాం. ఫర్ సపోజ్ ఒక XYZ కంపెనీ ఉంది, దానిలో 20 రూపీస్ పర్ షేర్ డివిడెంట్ ఇస్తుంది అనుకోండి. దానిలో మీకు 100 షేర్స్ ఉంటే మీకు టోటల్ 2,000 లాభం వస్తుంది. సో మీకు అక్కడ ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది కదా, దాన్నే డివిడెంట్ అంటారు. డివిడెండ్స్ అనేది క్వార్టర్లీ, మిడ్ ఇయర్ ఎండ్ లో ఇస్తారనమాట. సో ఏ కంపెనీ ఎంత డివిడెండ్స్ ఇస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డివిడెండ్స్ ఇస్తుంది, ఏ కంపెనీకి హై డివిడెండ్స్ ఇస్తున్నాయో తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా ఏంటంటే యాన్యువల్ డివిడెంట్ బై కరెంట్ షేర్ ప్రైస్ ఇంటూ 100%. ఫర్ సపోజ్ ఒక స్టాక్ ప్రైస్ 200 అనుకోండి, డివిడెంట్ 10 రూపీస్ ఇస్తే డివిడెంట్ ఈల్డ్ మొత్తం ఎంత అవుతుందండి? 10/200 ఇంటూ 100 ఈక్వల్ టు 5% ఆఫ్ ది డివిడెంట్ ఈల్డ్ అయితే వస్తుంది అనమాట. సో మనం హై డివిడెంట్ స్టాక్స్ ని ఎలా ఫైండ్ చేయాలి అంటే, డివిడెంట్స్ పెరుగుతున్నాయా లేక తగ్గుతున్నాయా స్టాక్ పిక్ చేయడానికి 3 కీ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే డివిడెంట్ ఈల్డ్. మనం పైన ఏదైతే ఫార్ములా చూసామో అదనమాట. దానిలో మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 3 to 6% మధ్యలో ఉంటే కనుక ఆ పర్సెంటేజ్ చాలా మంచిది అని. సో సెకండ్ వన్ వచ్చేసి పేఅవుట్ రేషియో, అంటే కంపెనీ ప్రాఫిట్స్ లో ఎంత పర్సెంటేజ్ డివిడెంట్ కి ఇస్తుంది అని. 50% to 60% మధ్యలో ఉండాలి. థర్డ్ వచ్చేసి డివిడెంట్ హిస్టరీ, కన్సిస్టెంట్ గా డివిడెంట్స్ ఇస్తున్నారా లేక ఇవ్వట్లేదా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో ఈ 3 కీ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మనం హై డివిడెంట్స్ ఇచ్చేటువంటి స్టాక్స్ ఏవో పిక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ టాక్సేషన్ ఆన్ డివిడెంట్ ఇన్కమ్. మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో డివిడెండ్స్ నుండి, దానికి ట్యాక్స్ అనేది పే చేయాలా వద్దా? డివిడెండ్స్ అనేవి ఫ్రీగా రావు. సో మనం ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేయాలి. బిలో 5 lakhs ఉంటే కనుక మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ అబోవ్ 5 lakhs కనుక ఉంటే ట్యాక్స్ స్లాబ్ బట్టి 10% to 30% ట్యాక్స్ అనేది పడుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డివిడెంట్ స్టాక్స్ ని లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ గా ఉంచుకుంటే క్యాపిటల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో డివిడెంట్ స్టాక్స్ ని కొంచెం లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి మెయిన్ గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలి. సో హౌ మచ్ టు ఇన్వెస్ట్ ఫర్ 10,000 ప్యాసివ్ ఇన్కమ్? చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే 10,000 పర్ మంత్ డివిడెంట్ కావాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని. దీనికి కూడా ఒక ఫార్ములా ఉందండి. అదేంటంటే టార్గెట్ ఇన్కమ్ ఇంటూ 12 బై డివిడెంట్ ఈల్డ్ అనమాట. ఫర్ సపోజ్ ఒక XYZ కంపెనీ యొక్క డివిడెంట్ ఈల్డ్ అనేది 5% అనుకోండి. మంత్లీ ఇన్కమ్ 10,000 అంటే ఇయర్లీ 1,20,000 అనమాట. సో రిక్వైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,20,000 బై 5%. టోటల్ మీకు 24 lakhs అయితే వస్తుంది. సో మీకు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ రిక్వైరింగ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఈ ఫార్ములా ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏంటంటే, SIP చేసి డివిడెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. డివిడెండ్స్ ని రీఇన్వెస్ట్ చేసి కాంపౌండింగ్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, డివిడెండ్స్ తో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలో, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది క్లారిటీ వచ్చిందా? హై డివిడెంట్ స్టాక్స్ ని చూస్ చేయండి. లాంగ్ టర్మ్ లో డివిడెండ్స్ ని రీఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఫైనలీ కన్సిస్టెంట్ డివిడెంట్ పేయింగ్ కంపెనీస్ ని ప్రిఫర్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడానికి రెడీ అయితే కింద కామెంట్ బాక్స్ లో డివిడెంట్ స్ట్రాటజీ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్.